జై శ్రీరామ్. కాశీకి వచ్చిన వాళ్ళు తప్పకుండా ప్రయాగ్రాజ్కి అయితే రావాలి. సో ప్రయాగ్రాజ్లో మెయిన్ అందరికీ గుర్తుకొచ్చేది త్రివేణి సంఘం. సో ఈ త్రివేణి సంఘం అనగానే గంగా, యమున, సరస్వతి. సో ఈ మూడు నదులు ఏకైక నదులు కలిసే ప్రదేశం ప్రపంచంలో ఓన్లీ మన ప్రయాగ్రాజ్ జంక్షన్లోనే. సో ప్రయాగ్రాజ్కు వచ్చినట్లయితే మరి ఈ ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ దిగగానే మనకైతే ఆటో అయితే దొరుకుతాయి. సో ఆటో ఒక్కొక్కరికి 150 రూపాయలు ఛార్జ్ అయితే చేస్తారన్నమాట. ఇక్కడ 4 నుంచి 5 ప్లేసులు అయితే మెయిన్గా చూడాల్సిన ప్లేసెస్ అయితే ఉంటాయి. సో ఈ 5 ప్లేసులు చూడేసే ముందు ఫస్ట్ మనం త్రివేణి సంఘంకి వచ్చి త్రివేణి సంఘంలో మన స్నానం ఆచరించిన తర్వాత ఇక్కడ ఒక్కొక్కటిగా వాళ్ళు చూపించడం అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగే త్రివేణి సంఘంలో గంగాదాన్, పిండాదానం, అలాగే వేణిదానం, ఈ 3 దానాలు చాలా ఫేమస్ అన్నమాట. సో ఈ 3 దానాలలో మరి గంగాదానానికి అయ్యగారు అవసరం ఉండదు. పిండదానానికి అలాగే వేణిదానానికి అయితే తప్పకుండా మనకు అయ్యగారు అయితే అవసరం ఉంటారు. సో ఈ పండితు కూడా ఈ త్రివేణి సంఘం కలిసే చోటనే మనకు పండితులు కూడా దొరుకుతారన్నమాట. ఒక్కొక్క పూజకు ఒక్కొక్క రకంగా చేస్తారు. సో మరి ఈ పిండదానానికి, వేణిదానానికి మనం సమానం తీసుకురావాల్సిన అవసరం లేదు. అయ్యగారుల దగ్గరనే సమానం అయితే దొరుకుతుంది అన్నమాట. వాళ్ళకు వాళ్ళు చెప్పే ఛార్జ్ మనం ఇచ్చి పూజ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చేరుకోగానే చాలా బోట్లు అయితే కనిపిస్తాయి. సో ఒక్కొక్క బోట్కు ఒక్కొక్క రేట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో మనకు నచ్చిన ప్రైజ్లో, మనకు అందుబాటులో ఉన్న ప్రైజ్లో అయితే మాట్లాడుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళైతే మనకు తెలియకుండానే ఎక్కువ ఛార్జ్ అయితే చెప్తారు. సో బేరవాడి అయితే ఖచ్చితంగా మీరు బోట్ అయితే మాట్లాడుకోండి. ఎందుకంటే బేరం ఆడకపోతే మరి మనం లాస్ అయిపోతాం. సో షేమ్ అయితే ఎవరికి కూడా ఫీల్ అవ్వకండి. మనకు నచ్చితేనే, మనకు రేటు పడితేనే మాట్లాడుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తున్న ఫోటో అశోక్ స్థాపించిన ఫోటో అన్నమాట. సో అశోక్ చక్రవర్తి స్థాపించిన ఫోటో అయితే చూడొచ్చు. అలాగే ఈ అశోక్ చక్రవర్తి తర్వాత అక్బర్ మరి ఈ కోర్టును అయితే పరిపాలించడం అయితే జరిగిందన్నమాట. సో ఈ కోర్టు కూడా మీకు చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. మేమైతే బోట్ మాట్లాడుకున్నాం. మేము 6 మెంబర్స్ ఉన్నాం. ఈచ్ వన్ 200 అప్ డౌన్. సో ఇందులో లైఫ్ జాకెట్ కూడా ఇస్తారు. సో జాగ్రత్తగా బోట్ అయితే అటు ఇటు కదులుతూ ఉన్నది. సో ఈచ్ వన్ పర్సన్కి 200 రూపీస్ అప్ డౌన్ మనకు త్రివేణి సంఘానికి అయితే తీసుకెళ్తారు ఈ బోట్ ద్వారా. సో ఈ బోట్లో చూస్తున్నారు కదా, ఈ బోట్లలోనే మనకు స్టెప్స్ లాగా 1 by 1 దాటుకుంటూ మనం ఎక్కాల్సిన బోట్ అయితే ఎక్కాల్సి అవసరం ఉన్నది. సో జాగ్రత్తగా, ఎందుకంటే బోట్ అటు ఇటు కదులుతుంది కాబట్టి కింద పడే అవకాశం ఉంటుంది. టీకే ఇక్కడ చెప్పులు వదిలేయాలి. ఓకే, ముగ్గురు ఒక సైడ్ అంట. మేము 6 మెంబర్స్ కాబట్టి ఈ విధంగా కూర్చోవాలి. మేమందరూ కూడా ఇట్లా కూర్చున్నాం అన్నమాట. బోట్ ఎక్కగానే మనకు లైఫ్ జాకెట్ ఇస్తారు. లైఫ్ జాకెట్ అయితే కంపల్సరీ అయితే వేసుకోవాలి. ఎందుకంటే మన ప్రమాదం నుండి మనల్ని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మనం లైఫ్ జాకెట్ అయితే వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా, ఈ దానా మనకు ఆ త్రివేణి సంఘంకి వెళ్ళిన తర్వాత సైబీరియన్ పక్షులు వస్తాయి. ఆ సైబీరియన్ పక్షులకు మనం ఆ దానా వేయాలి. వేసినట్లయితే అవి చాలా పెద్ద సంఖ్యలో అక్కడైతే మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్, మనం ఇక్కడ నుంచి మన బోట్ అయితే బయలుదేరిపోయింది. సో నేను 3 దానాలు చెప్పినా కదా, గంగాదానం, పిండాదానం, వేణిదానం. సో మెయిన్గా ఇలా ఇంపార్టెంట్ ఏంటంటే పిండాదానం, వేణిదానం. వేణిదానం అనేది భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకునే దానం. అది కూడా జీవితంలో ఒక్కసారి మాత్రమే చేసుకోవాలి. వేణిదానం చేసుకునే వాళ్ళు మరి పిండదానం చేయొద్దు. పిండదానం సపరేట్ వేరే టైం వచ్చినప్పుడు చేసుకోవాలి. రెండిట్లో ఏదైనా ఒక దానం మాత్రమే చేయాలి. 2 దానాలు ఒకసారి అయితే చేయకూడదు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వేణిదానం అన్నమాట. ప్రపంచంలో ఎక్కడ కూడా వేణిదానం అయితే లేదు. ఓన్లీ త్రివేణి సంఘం, అది కూడా ప్రయాగ్రాజ్లో ఉన్న త్రివేణి సంఘంలో మాత్రమే ఈ వేణిదానం అయితే చేస్తారు. సో చూస్తున్నారు కదా, సైబీరియన్ పక్షులు అయితే వచ్చేసినాయి. వాటికి ఇప్పుడు మేము తీసుకున్న ఫుడ్ని అయితే వాటికి వేయడం అయితే జరుగుతూ ఉంది. ఆ ఫుడ్ని చూసి అయితే ఎక్కడెక్కడ నుంచో ఉన్న పక్షులన్నీ కూడా ఇక్కడికి వచ్చి ఆ ఫుడ్ని అయితే తీసుకుంటా ఉన్నాయి అన్నమాట. वाह, ये आपका जमुनोत्री, दिल्ली, आगरा, मथुरा, वृंदावन से आ रही है। गंगा नदी इधर से आ रही है। उत्तराखंड इसी के हरिद्वार कानपुर से गंगा नदी, वहीं पे दोनों की धारा से मिल गए। काशी, बनारस, कलकत्ता निकल गए। ये मेला ग्राउंड, कुंभ का मेला, माघ मेला यही लगता है।
हाँ 3 नदी मिक्स होते हैं ना, 3 नदी, गंगा माँ, जमुना माँ, सरस्वती। सरस्वती सरस्वती अंडरग्राउंड, अंदर अंदर हिंदी समझता है? समझते हैं ना। वो अंडरग्राउंड वो दिखती नहीं, उसका नाम चलता है। हाँ। अभी आपको हम सब दिखाएगा, बताएगा। ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మాఘ్ మేళా అనేది జరుగుతుంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇయర్ 2025లో ఇక్కడ 36 ఇయర్స్ సంబంధించిన కుంభమేళా అనేది జరగబోతుంది. సో ఇక్కడ మరి నెక్స్ట్ ఇయర్ అయితే ఇంతకంటే కూడా అంగరంగ వైభవంగా ఈ కుంభమేళా జరుగుతుంది. 1 కోటి నుంచి 2 కోట్ల మంది వచ్చే అవకాశం ఉంటుందని ఇక్కడ పబ్లిక్ అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉన్నదన్నమాట. कुंभ का मेला, माघ मेला यही लगते हैं। वो अकबर का फोर्ट है, राजा अकबर। हाँ, किसने बनवाया था? सम्राट अशोक ने नहीं डाले थे, हाँ हाँ। राजा अकबर आया ना, इसको कंप्लीट करवा दिया। 5 किलोमीटर लंबा चौड़ा गोला बना हुआ। अंदर देखने का है। हाँ हाँ, देखने की। ఇక్కడ కనిపిస్తుంది కదా రెస్క్యూ టీం. సో ఎవరైనా మనకు ఈ నదిలో పడిపోయినట్లయితే వాళ్ళని కాపాడడానికి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు నది చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారన్నమాట. శివుని ఆజ్ఞ లేనిదే శివైన గుట్టదని అంటారు కదా. సో ఆ దేవుని ఆజ్ఞ ఉండడంతోనే మేము త్రివేణి సంఘానికి ఈరోజు చేరుకొని ఆ స్నానాన్ని అయితే ఆచరించబోతున్నాం అన్నమాట. మేము 6 మెంబర్స్ అయితే ఉన్నాం. కంప్లీట్గా మేము మా విలేజ్ నుంచి 48 మెంబర్స్ వచ్చాం. చివరిగా మేము 6 మెంబర్స్ అయితే మిగిలినాం. ఎందుకంటే వాళ్ళు అనుకోకుండా వాళ్ళకు ట్రైన్ అనేది నిన్న నైటే వాళ్ళకు ఉండే, వాళ్ళు వెళ్ళిపోయినారు. మా ట్రైన్ ఈరోజు నైట్ ఉంది కాబట్టి మేము ఇక్కడ ఆగిపోయి ఆ దేవుని ఆజ్ఞ కృపతోని ఈరోజు త్రివేణి సంఘంలో స్నానాన్ని ఆచరించడానికి అని చెప్పేసి బోట్లు అయితే వెళ్తున్నాము. ఇది మా ఒక అదృష్టమనే భావించాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఎంత అనుకున్నా కూడా ఇలాంటి త్రివేణి సంఘంలో స్నానం చేయడానికి అవకాశం రావచ్చు, రాకపోవచ్చు. మాకు అవకాశం వచ్చిందంటే ఆ భగవంతుని కృప వల్ల అని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ నుండి గంగా నది వస్తుంది అన్నమాట. సో ఇక్కడ నుంచి యమునా నది, సో కింద మనకు అంతర్భాగంలో సరస్వతి నది అయితే కలుస్తూ ఉంటుంది. సో ఈ 3 నదులు కలిసే చోటనే మరి త్రివేణి సంగం అని నేను చెప్పేసి అంటారు అన్నట్టు. సో ఇక్కడ సరస్వతి నది అనేది మనకు కనిపించదు, అంతర్భాగంలో మాత్రమే ప్రవహిస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎప్పుడైనా గంగా నది అనేది స్పీడ్గా ఉంటుంది. సో ఈ స్పీడ్ ఉండే ప్రదేశాన్ని మనం గంగా నది అనేది ఈజీగా తెలుసుకోవచ్చు అన్నమాట. యమునా నది ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కూడా గంగా నదే. మనకు యమునా నది అనేది స్లోగా ఉంటుంది. ఇదంతా గంగా నదే ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, స్పష్టంగా చూడొచ్చు అన్నమాట. ఇక్కడ స్పీడ్గా ప్రవహిస్తున్న నది గంగా నది. అవతల సైడు ఇవతల సైడు మనం యమునా నదిని అయితే చూడొచ్చు అన్నమాట. చాలా స్పష్టంగా చూడొచ్చు గంగా నది, యమునా నది ప్రవాహం ఏ విధంగా ఉందో. గంగా నది అనేది చాలా చాలా స్పీడ్తో ఫ్లో అయితే మనం స్పష్టంగా చూడొచ్చు. ఇప్పుడు గంగా నదికి అవతల వైపు ఇవతల వైపు యమునా నదిని అయితే చూడొచ్చు అన్నమాట మనం. సో మేమైతే స్నానాన్ని ఆచరించడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడ త్రివేణి సంఘం అయితే కలుస్తుంది. ఇక్కడే మనకైతే స్నానం చేయాలి. ఇక్కడ ఒక్కరికి 30 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. స్నానం చేయడానికి 30 రూపాయలు అంట ఛార్జ్. మరి 30 రూపాయలు అయితే ఇచ్చినాం మేము. సో చూస్తున్నారు కదా, గంగా జమునా నది అలాగే అంతర్వాహినిగా సరస్వతి నది అయితే ప్రవహించడం జరుగుతుంది. ఈ ప్లేస్లోనే మనం అయితే స్నానాన్ని అయితే ఆచరించినాం. సో మాతో పాటు వచ్చిన మా టీం అందరూ కూడా స్నానం అయితే చేస్తూ ఉన్నారు. సో ఇది ఇక్కడ మనకు మోకాల లోతు మాత్రమే ఉంటుంది, ఎక్కువ లోతు కూడా ఉండదు. త్రివేణి సంఘం అంటారు ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 3 సార్లు మరి మునిగి తేలినట్లయితే ఆ త్రివేణి సంఘంలో స్నానం ఆచరించినట్లు ఇక్కడ అంతా మరి పురాణ కాలం నుండి కూడా ఆనవాయితీగా ఈ విధంగా అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఎవరు కూడా షాంపూ కానీ సబ్బు కానీ వాడొద్దు. న్యాచురల్ స్నానం ఆచరించినట్లయితే చాలా మంచి జరుగుతుందని చెప్పేసి ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. గంగా యమున సరస్వతి నమస్కార్. సో సూర్యుడైతే ఇటు సైడ్ అయితే ఉదయిస్తాడు. సూర్యునికి ఎదురుగా మనం అయితే స్నానాన్ని అయితే ఆచరించాలి. స్నానం ఆచరించిన తర్వాత సూర్య నమస్కారం అయితే చేయాలి తప్పకుండా. ఈ విధంగా 3 సార్లు మునిగి తేలితే మన స్నానం ఆచరించినట్టు. కూల్ చాలా కూల్. ఫ్రిడ్జ్లో ఎట్లా అయితే వాటర్ ఉంటుందో ఆ విధంగా ఉన్నాయి అన్నమాట. జై భగవాన్, सूर्य भगवान की जय, सूर्य भगवान की जय, सूर्य भगवान जय। नमस्कार जी। मेरा नाम है राजेश कुमार दुबे जी है। हाँ, यहाँ पर हम संगम प्रयागराज बोट पे बैठे हुए हैं।
हमारे यहाँ आर्मी के यात्री आते हैं, वैसे भी आते हैं, उनका हम पूजा पाठ कराते हैं। दैनिक पूजा होता है यहाँ, संकल्प होता है, गंगा पूजा होता है, बेटी बेटा घर परिवार सुख शांति के लिए, पितरों के लिए जलदान तर्पण होता है, पिंडदान होता है। पिंडदान से पितरों को आत्मा की शांति होता है, मोक्ष की प्राप्ति होता है, उनको भोज मिलता है। जलदान तर्पण से उनको तृप्ति मिलती है। पहला प्रयाग होता है, फिर काशी होता है, फिर गया होता है। 3 जगह का महत्व है। प्रयाग माने भगवान विष्णु का मुख प्रयाग है, काशी नाभि है, गया पग है। ये 3 स्थान पर पितरों को मुक्ति मिलती है। वेणीदान क्या है? वेणीदान अलग होता है। वेणीदान पति पत्नी के साथ होता है, वो वेणीदान सिंगल में नहीं होता। वेणीदान एक बार होता है। वेणीदान का मतलब पहले आपका फर्स्ट संकल्प होगा, गंगा पूजा होगा और गौरी गणेश का पूजन होकर के वेणी का पूजा होकर गंगा में डाला जाता है। वेणी डूब जाता है। वो पति पत्नी के जन्म जन्मांतर सुख शांति संबंध के लिए वेणीदान किया जाता है। ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇక్కడ వేణిదానం అలాగే పిండదానం. సో వాళ్ళు ఫిక్స్డ్ రేట్ అనేది ఏమీ లేదు. సో మనకు నచ్చిన విధంగా మాట్లాడుకొని మరి ఆ పండిత్ దగ్గర పండిత్తోనైతే పూజా సామాగ్రి పండిత్ దగ్గరే ఉంటుంది. ఆ సామాగ్రితోనే మనకు రేట్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారన్నమాట. మనం ఎంతో కొంత ఇచ్చుకొని మాట్లాడుకొని ఆ పిండ ప్రదానం కానీ వేణి ప్రదానం అయితే చేసుకోవాలి. ఇంతకు ముందే నేను స్టార్టింగ్లో చెప్పాను, వేణిదానం కోసం పిండ ప్రదానం కోసం మనం ఏమేమి వస్తువులు పడతాయి, ఎవరు చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేసుకోవాలి, అసలు వేణిదానం ఏందనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పడం అయితే జరిగిందన్నమాట. సో మన పండిత మాటలు కూడా విన్నాం. ఇది ఇక్కడ మన త్రివేణి సంఘంలో జరిగే వేణిదానం, పిండ ప్రదానం, అలా గంగాదానం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న పండితుల కోసం వాళ్ళు భోజనం తయారు చేస్తారన్నమాట. 24 అవర్స్ బోట్ అనేది కూడా ఇక్కడే ఉంటుంది. వీళ్ళు పండితుల కోసం భోజనం తయారు చేసి ఆ పండితులకైతే ఇవ్వడం జరుగుతుంది. आचमन्यम ओम ऋषिकेशाय नमः स्वाहा जल पियो। ओम नारायण नमः। ओम माधव। సో ఫ్రెండ్స్ ఒకసారి అయితే చూడండి, మీరు త్రివేణి సంఘంలో 360లో నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఆ భక్తులు పిండ ప్రదానం అలాగే వేణిదానం, కొంతమంది నార్మల్గా స్నానం ఆచరించడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ మిడిల్లో కనిపిస్తున్న ఈ బోట్లన్నీ కూడా అక్కడ నుంచి ఇక్కడి వరకు పండితులు ఏర్పాటు చేసుకున్న బోట్లు అన్నట్టు. ఆ బోట్లలోనే మరి బయట నుంచి వచ్చే బోట్లు అక్కడ ఆగి అక్కడ నుంచి ఆ బోట్లోకి వెళ్ళి ఆ పిండ ప్రదానం అలాగే వేణిదానం చేయించుకోవడం జరుగుతూ ఉంది. ఆ బోట్ని క్రాస్ చేస్తూ అవతల సైడ్ వెళ్ళి మనం స్నానం అయితే ఆచరించాలి. అంతా కూడా మోకాల లోతు మాత్రమే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ 3 దీపాలని మరి 3 నదులకు అన్నమాట. ఈ ప్యాకేజ్ వచ్చేసి 40 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. తీరానికి దగ్గరలోనే వాళ్ళు అమ్మడం జరుగుతుంది. అక్కడి నుంచి తీసుకొని మన బోట్లో ప్రయాణించిన తర్వాత స్నానం ఆచరించిన తర్వాత ఈ త్రివేణి సంఘంలో 3 దీపాలు అయితే ఉంటాయి, ఫ్లవర్స్ ఉంటాయి. దీపం వెలిగించి ఆ త్రివేణి సంఘంలో వదిలిపెట్టాలి. సో మనకు 3 కప్పులలో 3 హారతులు ఇస్తారు. 3 హారతులను అయితే మనం ఆ గంగా నది, యమునా నది, అలాగే అంతర్వాహినిగా సరస్వతి నది, 3 నదులు కలయిక త్రివేణి సంఘంలో వదిలిపెట్టాల్సి ఉంటుంది. ఈ 3 దీపాలను అయితే మనం ఈ త్రివేణి సంఘంలో వదిలిపెట్టాల్సి ఉంటుంది. నువ్వు అక్కడనే నిలబడు బాబాయ్. అటు మన ఇంకా ఉందా? कैसा फील है त्रिवेणी संघ का स्नान? त्रिवेणी संगम का स्नान बहुत अच्छा फील हुआ है। मेरा जीवित में ऐसा सोचा नहीं था, मेरा मन में भी सोचा नहीं था, मगर त्रिवेणी संगम में स्नान करेगा और इधर अच्छा से हमको आशीर्वाद भी मिलेगा करके सोचा नहीं था। त्रिवेणी संगम में माँ गंगा और यमुना सरस्वती तीनों नदियों का यहाँ संगम निर्माण है। इसके लिए अब माता ने हमको अचानक हम इधर लेके आया और पूजा भी हो गया। साथ साथ में
हम रियली अयोध्या देखने के लिए आया था। अयोध्या देखने के लिए आया। अयोध्या में हमको इतना अच्छा लगा। वहाँ से काशी गया, काशी से अयोध्या आया। काशी में भी पूजा हुआ और अयोध्या में भी पूजा किया। और हमको हमारा साथ में जो ग्रुप लोग है वो उन लोगों के साथ आया और अच्छा लगा मेरे को। हमारा ये अंकन्ना सार आया, ये गवर्नमेंट टीचर है, राम भक्त है, और ये यशवंत है, और ये अपना मुकेश है, हरिओम मेडिकल, रिद्धि सिद्धि आयुर्वेदिक मेडिकल, हरियाणा आयुर्वेदिक हरि आनंद आयुर्वेदिक तोरीर में रहते हैं। ये लोग सब लोग मिलके हम लोग को इधर आके स्नान हो गया और पूजा भी हो गया। अभी यहाँ से हम लोग శక్తిపీఠ్. సో చాలా మందికి ప్రయాగ్రాజ్ అంటే మరి చాలా మందికి కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. ప్రయాగ్ అంటే సంగమం అని, రాజ్ అంటే అన్ని సంఘాలకు అధిపతి అన్నమాట. దానివల్ల ప్రయాగ్రాజ్ అని పిలుస్తారు.